సార్వత్రిక సంఘం అనే వధువును వివాహం చేసుకోవడానికి వరునిగా త్వరలో ఈ లోకానికి రానైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో దేవుని వాక్యం కోసం ఆశతో ఎదురుచూస్తున్న మీకందరికీ హుజురాబాద్లోని హోరేబు ప్రార్థనా మందిరం నుండి ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదువుకున్నటువంటి లేఖన భాగంలో వీరిద్దరూ అనే మాటను మనం చూస్తున్నాం. ఎవరు వీరిద్దరు అంటే జకర్యా ఎలిజబెతులుగా మనము ఆ ముందున్న వచనాలలో చూస్తూ ఉంటున్నాం. ఆ దినాల్లో మరి జకర్యా గారు యాజక ధర్మాన్ని నిర్వహిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన సతీమణిగా ఎలిజబెత్ గారు కొనసాగుతున్నారు. వీరు ఒక ఆదర్శవంతమైన దంపతులు అని మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. ప్రియ సోదరి సోదరుడా, ఇలాంటి ఒక మాదిరికరమైన జీవితం నేటి క్రైస్తవ సమాజంలో మనము కలిగి ఉన్నామా? ఎంత అద్భుతమైన సాక్ష్యం చూడండి. ఎలిజబెత్ జకర్యాలు చాలా చక్కగా వారు దేవుని వాక్యమును లేదా దేవుని ఆజ్ఞను పాటిస్తూ వారి తరంలోనూ వారి తర్వాత తరం అంటే ఇప్పుడు ఉన్న మనకు వీరెంతో ఆదర్శవంతమైన దంపతులుగా ఉన్నారు. సకలమైన విధుల చొప్పున న్యాయ విధుల చొప్పున ఆజ్ఞల చొప్పున నిరపరాధులుగా నీతిమంతులుగా నడుచుకుంటున్నారట. ఎంత అద్భుతమైన సాక్ష్యం. వారిలాగా జీవించడానికి మనమును ప్రయత్నం చేద్దాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక. మీకు అందరికీ వందనాలు.